ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాట్రావులపల్లి ఎస్జీ రోడ్ నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు సుమారు 2 కోట్ల రూపాయలతో 1 కిలోమీటర్ పొడవు సింగిల్ రోడ్ ను డబుల్ రోడ్డుగా 7 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేసేందుకు శంకుస్థాపన చేస్తున్నామని కాంట్రాక్టర్ సుంకర వెంకటరమణ, ఇంజనీర్లు సిహెచ్ సాయి కిరణ్, కెఎస్ రాఘవరావు కలిసి రోడ్డు తొందరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొత్తకొండబాబు, జంపన సీతారామచంద్రవర్మ, కొత్తకొండబాబు, ముసిరెడ్డి నాగేశ్వరరావు, కంటె రామారావు, బిక్కిన బాబీ, కారిచర్ల సత్యబాబు, పప్పు గణేష్, కాకరపల్లి కామేష్, రాయుడు శివ, సూరిమిలి సత్యబాబు, మారిన శ్రీనివాస్, లంకా సత్యబాబు, పోలినాటి ఎజ్ర శాస్త్రి, డమర్ సింగ్ మధు తదితరులు పాల్గొన్నారు. ఆ రోడ్ నుంచి కాట్రాలపల్లి ఊరు నుంచి ఊరు అవతల వరకు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు 1 కిలోమీటరు సుమారు రమారమే ఈ రోడ్ వేయడం జరుగుతుంది. ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 1,60,00,000. అయితే ఇందులో అగ్రిమెంట్ అయ్యింది అంటే అన్ని పోను ఈ పీజీ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ గవర్నమెంట్ GST అయితే పోను అగ్రిమెంట్ విలువ వచ్చి 1,40,00,000 రూపాయలు. ఇది పని ప్రారంభించడం దీన్ని 7/8/2026 లోపల పూర్తి చేయాలి. కానీ ఇంకా అక్కడ దాకా కూడా ఉండకుండా కాంట్రాక్టర్ గారు మన శంకర వెంకటరమణారావు గారు రాజమండ్రి అయింది స్టాండర్డ్తో కూడినటువంటి వర్క్ని స్పీడ్గా చేసుకెళ్ళిపోతారు. ఇక్కడ క్లారిటీ కూడా ఏంటంటే ఈ సుమారు కిలోమీటర్ రోడ్డు కూడా ఇప్పుడు దాకా సింగిల్ రోడ్డు ఉంది, దీన్ని డబుల్ రోడ్డు చేస్తున్నాం. అంటే 3.75 మీటర్లు ఉన్నటువంటి రోడ్ని 7 మీటర్లు వెడల్పు చేస్తున్నాం. మనం 7 మీటర్ల వెడల్పు కాక అటు ఇటు కూడా బెరం వస్తుంది, సుమారు 1 మీటరు వెడల్పు బెరం వస్తుంది. ఇది దీని వర్క్ యొక్క స్వభావం, పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్గా సిహెచ్ సాయి కిరణ్, ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఉప కార్యనిర్వాహాధికారి కెఎస్ రాఘవరావు గారు, కార్యనిర్వాహక ఇంజనీర్ గారు వచ్చి కెఎస్ రాఘవరావు గారు. ఈ 2 అయినాయి. ఇన్ఛార్జ్ కూడా అయిందే ఉంది. మన మంచి ఇంజనీర్ అయినా దగ్గర వర్క్ కూడా జాగ్రత్తగా చేయించాడు. మీరు కూడా వాళ్ళ మీద ఎత్తాలు చేయకుండా, అజమాయిషీ చేయకుండా పని కరెక్ట్గా చేయించుకుంటా వాళ్ళంటే అక్కడ అడ్లు ఎట్టకండి.